10 రోజులుగా రాప్తాడు నియోజకవర్గంలో ఏదో 2 కుటుంబాల మధ్య జరిగిన గలాట ఈరోజు దాన్ని 2 రాజకీయ వర్గాలుగా ఇది చేసి దాన్ని ఏం పెద్ద ఇదిగా బట్టి దాన్ని ఏదో సునీతమ్మకి బంధువులని చెప్పి ఈ ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా కలిసి దాన్ని ఒక రాజకీయ హత్యగా తెలుగుదేశం పార్టీకి పులుముతాండారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పరిటాల కుటుంబం అంటే ఎప్పటి నుంచినో పరిటాల శ్రీరాములైనప్పటి నుంచి కూడా కురవలకే ఎంతో సాయం చేసి ఈరోజు వార్డు మెంబర్లు అయితేమి, సర్పంచులు అయితేనేమి, మున్సిపల్ కౌన్సిలర్లు అయితేనేమి, జడ్పీ చైర్మన్లు అయితేనేమి, మున్సిపల్ చైర్మన్లు అయితేనేమి ఆ కుటుంబం చేసిండేది కాదేమయ్యా. ఈరోజు ఏమన్నా వచ్చి ఏమన్నా మీ ప్రకాష్ రెడ్డి మీ కుటుంబం ఏమన్నా చేసిందా? ఆ రోజు నుండి కూడా అగ్రవర్ణాలకు అందరినీ ఎదిరించి వడ్డి శ్రీరాములయ్య ఆ రోజే హత్య కాబడినాడు. ఎవరి కోసము? బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన హత్య చేసిండేది ఆ రోజు. ఏం పరిటాల కుటుంబం కోసం ఏదో ఇది చేసి ఇదైండేది కాదు. ఇంత చేసిన కుటుంబాన్ని ఈరోజు మీరేదో నీరుగా ఇదిగా చేయొద్దండి. ఏమయ్యా నాగన్న, నువ్వు ఇదే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, ఇదే పరిటాల కుటుంబం దగ్గర ఉన్నప్పుడు నువ్వు 6 లక్షల రూపాయలు ఇది తీసుకొని మళ్ళా పెద్ద ఆసుపత్రిలో కాంట్రాక్టర్లన్నీ నువ్వే తీసుకొని ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు పనులు చేసుకొని ఈరోజు పరిటాల సునీతమ్మని ఎదిరించేంత ఇదేనావేమయ్యా నువ్వు? ఏదన్నా కానీ ఇదిగా ఉంటే రాజకీయంగా ఏదన్నా కానీ ఈరోజు ఉమ్మడి తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఈరోజు 10 నెలల కాలం అవుతుంది. 10 నెలల కాలంలో కూడా మా నాయకురాలు ఏ రోజైనా ఎక్కడైనా ఉందే నిత్యం ప్రజల్లోనే ఉంది. నిత్యం ప్రజల్లోనే ఉంది. నిన్న 2 సబ్ స్టేషన్లకు కూడా భూమి పూజ చేసిందా? అది వేరే జిల్లాలకు ఇచ్చింటే కూడా లేదు, మాకు చాలా ఇబ్బంది ఉంది, మా రైతులు చాలా ఇదవుతున్నారు, మా కరెంటుతో చాలా ప్రాబ్లం ఉందని నిన్న 2 భూమి పూజలు కూడా చేసి 2 నెలల లోపల కాంట్రాక్టర్ కూడా గడువు పెట్టింది. 2 నెలల లోపల మీరు పూర్తి చేయాలి, మాకు చాలా ప్రజలతో చాలా ఇబ్బంది అయిపోయింది, ఈ ఎండల కాలం అంతా చాలా ఇబ్బందులుగా ఉన్నాయని. ప్రతిదానికి కూడా మీరు ఇట్లా చేస్తున్నారు. ఇవన్నీ పద్ధతి కాదు కదా. మీరు ఏదైనా ఉంటే కూడా రాజకీయంగా ఎదుర్కోండి పరిటాల కుటుంబాన్ని మీ చేతనైతే. మీరు అది ఏదో చేయలేక ఈ కురవ నాగన్నని అడ్డం పెట్టి ఆ గోరంట్ల మాధవం తెచ్చిపెట్టి ఆ గోరంట్ల మాధవ్ మాట్లాడతాడు. ఏమయ్యా గోరంట్ల మాధవ్ నీది ఏ డిస్టిక్ అయ్యా? నిన్ను ఈరోజు ఎంపీ చేసినారు. కులం చేసిందే నీకు, నీ పార్టీ చేసిందే? నువ్వేం చేసినావు కులానికి? నువ్వు ఎంపీ అయినాక నువ్వేం చేసినావు కులానికి? ఏదైనా ఒకటి మంచి పని చేసినావా నువ్వు? ఏం చేయలే. నిన్ను కులం ఎంపీని చేసింది. నువ్వు ఇంత ఇదిగా మాట్లాడేది, ఈయన నాగన్ని ఇట్లా మాట్లాడేది. అదే నాగిరెడ్డి మీద దాడి జరిగే మీరు ఏమైనా ఇద్దరు ఖండించినారా? ఏ రోజైనా ఖండించలేదే. ఎక్కడ కూడా ఖండించలే మీరు. ఈరోజు మీరు చేసిండేది కదా తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలకంతా ఇది, కురవలకంతా ఇది చేసిండేది మీరు. ఆ రోజు నువ్వు గోరంట్ల మాధవ్ నువ్వు ఊరికే ఉండంటే మాకు ఇంకా 2 టికెట్లు ఈరోజు మా పార్టీ కూడా ఇచ్చేది. నువ్వు ఇది చేసిన దానికి ఈరోజు మాకు పార్టీ కురవలకి ఇది సమాధి కట్టేసారు మాకు నువ్వు చేసిన పనికి. ఇది ఏదన్నా ఉంటే మీరు రాజకీయంగా ఏదన్నా మా నాయకురాలు ఏదన్నా చేస్తా అంటే మీరు ఏదన్నా రాజకీయంగా అడ్డుకోండి. మీరు చేసేది ఇది తప్పని మాట్లాడండి. కానీ మీరు ఏదో అనవసరంగా ఆ 2 కుటుంబాల మధ్య జరిగిన హత్యను మీరు ఏదో రాజకీయ రంగు పులిమి దాన్ని ఇది చేసి పరిటాల కుటుంబానికి అండగట్టేదంటే అది పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే మనసంగా ఇది చేసి మాట్లాడుకోండి. కానీ ఇట్లాంటివన్నీ మీకు ఇది కాదు. ఏమయ్యా ప్రకాష్ రెడ్డి గారు మీరు ఏం చేస్తారే? మీ మండల కన్వీనర్ అమర్నాథ్ రెడ్డి మామలపల్లిలో మా కులస్తులు గొర్రెలు మేపితే ఏం చేసినాయా పోయి? అదే ఆ రోజు నువ్వు మీ కన్వీనర్ దండి లేకపోతే రే పద్ధతి కాదని ఈరోజు మా కురవులు అంటున్నావు. ఎక్కడి నుండి వచ్చినారయ్యా? ఏదన్నా కానీ ఇదిగా మాట్లాడి ఇది చేయండి. కానీ మీరు ఇంత ఈ కురవ నాగన్న మాట్లాడుతున్నాడే, ఎంతమంది కుల సంఘాలు ఉన్నాయా? కులానికి ఒక్క కుల సంఘం ఉండాలా, కానీ ఎంతమంది కుల సంఘాలు ఉన్నాయి? ఎవడైనా
ఆ రోజు 2019లో రాష్ట్ర కన్వీనర్ని ఎన్నుకుండే పోయినారు విజయవాడ నడిబొడ్డులో. ఎంతమంది? ఒక ఇద్దరు, ఒక ఎంపీ, ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యే. అటుపోయి మన ఐక్యత లేక మీరు అంతమంది ఉన్నా కూడా విజయవాడ నడిబొడ్డులో అధ్యక్షులు ఎన్నుకోలేక ఎన్నుకొచ్చినాం. మనకు ఆ రోజే సిగ్గుపోయింది. ఇంకా మీరు కులాన్ని గురించి ఇంకా ఎందుకు మాట్లాడారు? మీరు చేతనైతే కులం అంటారు. ఈరోజు కూడా అందరినీ కూర్చోబెట్టి ఏకతాటిపై ఒక సంఘాన్ని ఎన్నుకొని ఒక అధ్యక్షుని పెట్టి, అదే అధ్యక్షుని కూడా ఎక్కడో చిత్తూరు డిస్టిక్ వాడికి మీరు ప్రాబ్లం ఇస్తారు. కానీ ఇక్కడ సొంత జిల్లా వాడిని ఎన్నుకుందాము, మన సొంత జిల్లాలో ఎవడన్నా ఇదిగా ఉండేది అనేది మీకేం ఇది లేదా? ఏం మీరు నాయకులు కాదా? మీరే చేయండి, స్టేట్ కన్వీనర్గా మీరు ఉండండి, ఏమేమి వద్దనిలే కదా. ఎక్కడ చిత్తూరు డిస్టిక్ వాళ్ళు మీరు తెచ్చి ఇది చేస్తారో ఇవన్నీ పద్ధతి రాదు. ఏదన్నా ఉంటే ఇదిగా మాట్లాడి ఇది చేసి కులానికి మీరు ఏదో చేయాలనుకుంటుంటారు, చేసేదానికి మీరు ఏదన్నా ఐక్యతగా పోరాడి ఇది చేసి వ్యవసాయం చేయండి. ఇదంతా ఎప్పుడు కులానికి అంటగట్టద్దండి. పరిటాల కుటుంబానికి కూడా ఎత్తెత్తి ఏది ఇది లేదు. ఏదో ఈరోజు పొద్దున్న లేస్తానే ఇక్కడ అన్నదమ్ములు అంటే కూడా ఏదైనా మాట పెరిగి అన్నదమ్ములు కూడా చంపుకునే కాలాలు ఉన్నాయి. ఈ పొద్దు ఆ ఎత్తైనంత మీరు కుటుంబానికి అంటగట్టేది ఇది కాదు. ఇంతటితో సెలవు తీసుకుంటాం.